నమస్కారం. ఈరోజు మనం ముంబై నగరంలో ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైన ప్రఖ్యాత శ్రీ సిద్ధివినాయక దేవాలయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవునండి, తప్పకుండా. మా దగ్గర శ్రీ సిద్ధివినాయక దేవాలయం ముంబై మహిమ అనే వ్యాసం నుంచి తీసుకున్న కొంత సమాచారం ఉంది. మంచిది. భారతదేశంలోనే చాలా ప్రసిద్ధి చెందిన గణపతి ఆలయాల్లో ఇదొకటి అంటారు కదా. అసలు దీని వెనుక కథేంటి, ఎందుకంత ప్రత్యేకం చూద్దాం. తప్పకుండా. చాలా ఆసక్తికరమైన చరిత్ర ఉంది దీనికి. ముందుగా ఇది ఎక్కడుంది? ముంబైలోనేనా? అవును, ముంబైలో ప్రభాదేవి అనే ఏరియాలో ఉంది ఈ ఆలయం. దీని నిర్మాణం ఎప్పుడు జరిగింది? చాలా పాతదా? 1807 నవంబర్ 19న కట్టారని రికార్డ్సున్నాయి. అంటే దాదాపు 2 శతాబ్దాల పైనే. ఓ, ఎవరు కట్టించారు? లక్ష్మణ్ విఠూ పటేల్ అనే ఒక స్థానిక కాంట్రాక్టర్ నిర్మించారు. కాని దీనికి నిధులు సమకూర్చింది మాత్రం దేవుబాయి పాటిల్ అనే ఒక ధనిక మహిళ. ఆమెకు పిల్లల్లేరు. అలాగా? ఆమె కథేంటి? అదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం. తనకు పిల్లలు లేకపోయినా కనీసం ఈ గణపతి వల్ల వేరే మహిళలకైనా సంతానం కలగాలని ఆమె గట్టిగా కోరుకుందట. అబ్బా, ఎంత మంచి ఆలోచన! అవును, ఆ కోరికతోనే విరాళం ఇచ్చారు. మొదట్లో చాలా చిన్నగా ఉండేదట ఈ గుడి. ఒక చిన్న ఇటుక కట్టడమంతే, ఒక 3.6 మీటర్ల స్క్వేర్లో. ఓ, ఇప్పుడు చూస్తే ఎంత పెద్దగా ఉందో! అవును, కాలక్రమేణా భక్తుల ఆదరణతో ఇంత పెద్ద ఆలయంగా మారింది. మరి ఆలయంలో విగ్రహం అంటున్నారు కదా, అదే అసలు ఆకర్షణ అని. నిజమేనండి, అక్కడున్న వినాయకుడు విగ్రహం చాలా చాలా విశిష్టమైనది. ఎలా? ఏంటి దాని స్పెషాలిటీ? సాధారణంగా మనం చూసే వినాయకుడు విగ్రహాలకి తొండం ఎడమవైపుకు తిరుగుంటుంది. అవును. కాని ఇక్కడ ఈ సిద్ధి వినాయకుడి తొండం కుడివైపుకు తిరుగుంటుంది. కుడివైపా? అలా ఉంటుందా? అవును, దీన్ని దక్షిణముఖి విగ్రహం అంటారు. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ కుడివైపు తొండం ఉండటం వల్ల ఏంటి ప్రత్యేకత? ఎందుకంత పవర్ఫుల్ అంటారు? శాస్త్రాల ప్రకారం దక్షిణముఖి గణపతిని సిద్ధి వినాయకుడు అంటారు. అంటే కోరికలు వెంటనే తీర్చే శక్తి ఉందని నమ్మకం. ఓ. అయితే ఈ రూపాన్ని పూజించడానికి కొంచెం ఎక్కువ నిష్ఠ, నియమాలు పాటించాలని కూడా అంటారు. అందుకేనేమో అంత శక్తివంతమైనదిగా భావిస్తారు. విగ్రహం ఎలా ఉంటుంది? ఇది సుమారు 2.5 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పు ఉంటుందండి. ఒకే నల్లరాతితో చెక్కారు. ఓకే. విగ్రహానికి 4 చేతులుంటాయి. వాటిలో పాశం, అంకుశం, మోదకాలతో ఉన్న పాత్ర, ఒకటి ఆశీర్వదించే భంగిమలో ఉంటుంది. నుదుటి మీద కూడా ఏదో ఉంటుందన్నారు. అవును, నుదుటి మీద శివుడి 3వ కన్నులాగా ఒక చిహ్నముంటుంది. విగ్రహానికి 2 పక్కలా ఆయన దేవేరులు, రిద్ధి, సిద్ధి దేవతల విగ్రహాలు కూడా ఉంటాయి. అంటే ఐశ్వర్యం, జ్ఞానం ఇచ్చే దేవతలన్మాట. అంతే, అందుకే అంత శక్తి స్వరూపంగా భావిస్తారు. బహుశా అందుకేనేమో ఇక్కడికొచ్చి మొక్కుకుంటే ఏ కోరికైనా సరే, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, ఆరోగ్యం ఏదైనా నెరవేరుతుందని భక్తులు అంతగట్టిగా నమ్ముతారు. ఆ విశ్వాసం అక్కడ బలంగా కనిపిస్తుంది. పెద్ద పెద్దవాళ్లు కూడా వస్తుంటారు కదా. అవును, విన్నాను. అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, ఇంకా అంబానీలు కూడా వస్తారట. అవును, తరచూ వస్తుంటారు. సామాన్య భక్తులతో పాటు వీళ్లందర్నీ ఆకర్షిస్తోంది ఈ ఆలయం. మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? రోజూ ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయండి. ఉదయం పూట 5:30కి 5:30 నుంచి 6 మధ్యలో కాకడ హారతి ఇస్తారు. కాకడ హారతినా? అంటే స్వామిని నిద్రలేపే హారతి అనమాట. దాంతో పూజలు మొదలవుతాయి. సరే. ఆ తర్వాత రోజంతా దర్శనముంటుంది. మధ్యాహ్నం 12:15కి నైవేద్యం పెడతారు. ఓకే. సాయంత్రం మళ్ళీ 7:30 నుండి 8 మధ్యలో మహాహారతి. ఇక రాత్రిపూట ఆఖరణ 9:50కి సేజ్ హారతి. షేజ్ హారతి అంటే స్వామికి పవళింపు సేవ అన్నమాట. ఆ రోజుకి పూజలు పూర్తయినట్టు. భక్తులేమైనా ప్రత్యేక పూజలు చేయించుకోవచ్చా? అభిషేకం లాంటివి? తప్పకుండా చేయించుకోవచ్చు. అభిషేకం చేయించుకుంటారో చాలామంది. అలాగే సంకష్ట చతుర్థి పూజ చాలా ఫేమస్ ఇక్కడ. రోజు పూజ చేస్తే కష్టాలు పోతాయని నమ్మకం. ఇంకో మంచి విషయమేంటంటే ఇప్పుడు ఆన్లైన్లో కూడా దర్శనం స్లాట్స్, పూజలు బుక్ చేసుకోవచ్చు. అరే బాగుందే! ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది కదా దూరం నుంచి వచ్చేవారికి. నిజమే, టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గణేష్ చతుర్థి వస్తే ఇక్కడ సందడి మామూలుగా ఉండదంటారు కదా. అబ్బో, గణేష్ చతుర్థి అంటే ఇంకా చెప్పక్కర్లేదు. సాధారణంగా ఆగస్టు సెప్టెంబర్లో వస్తుంది కదా.
ఆ 10 రోజులు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. రద్దీ ఎలా ఉంటుంది? లక్షలాది మంది వస్తారు. గుడి మొత్తం కిటకిటలాడిపోతుంది. ప్రత్యేక అలంకరణలు, ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలంటే ఎప్పుడు వెళ్లడం మంచిది? మామూలు రోజుల్లో అంటే వీక్డేస్లో వెళ్తే బెటర్. అందులోనూ ఉదయాన్నే వెళ్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. మంగళవారం గురించి ఏదో అంటారు. అవును, మంగళవారం వినాయకుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు విపరీతమైన రద్దీ ఉంటుంది. అయినా చాలామంది ఆ రోజే వెళ్లడానికి ఇష్టపడతారు, శుభప్రదమని. గుడికి వెళ్లేటప్పుడు ఏమైనా డ్రెస్ కోడ్ లాంటివి ఉన్నాయా, లేక ఏమైనా తీసుకెళ్లకూడనివి? ఆ ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ అని కాదుగాని కొంచెం సాంప్రదాయబద్ధంగా హుందాగా ఉండే బట్టలు వేసుకుంటే మంచిది. సరే. సెక్యూరిటీ రీజన్స్ వల్ల పెద్ద బ్యాగులు, కెమెరాలు లాంటివి లోపలికి తీసుకువెళ్లనివ్వరు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేయమంటారు. దగ్గర్లో ఇంకేమైనా చూడదగ్గ ప్లేసెస్ ఉన్నాయా? ఉన్నాయండి. దగ్గర్లోనే మహాలక్ష్మి టెంపుల్ ఉంది. అలాగే హాజీ అలీ దర్గా కూడా కొంచెం దగ్గరే. ఓకే. చూడండి, ఈ మొత్తం మనం మాట్లాడుకున్న దానిలో కొన్ని విషయాలు నాకు చాలా ముఖ్యంగా అనిపించాయి. చెప్పండి. ఒకటి, ఆ విగ్రహం యొక్క ప్రత్యేకత, ఆ కుడివైపు తొండం, దక్షిణముఖి రూపం. అవును. రెండవది, అసలు ఈ ఆలయ నిర్మాణం వెనుకున్న ఆ మహిళ దేవుబాయ్ పాటిల్ గారి కోరిక. అంటే ఇతరులకు మంచి జరగాలని కోరుకోవడం. నిజమే. చాలా గొప్ప విషయం అది. మూడవది, ఇన్ని తరాలుగా భక్తుల్లో కనిపిస్తున్న ఆ నమ్మకం, అచంచలమైన విశ్వాసం. కరెక్ట్. మీరన్నట్టు ఆ దేవుబాయ్ పాటిల్ గారి అసలు ఉద్దేశం గురించి ఆలోచిస్తుంటే నాకో విషయం తడుతోందే. ఏమిటది? ఆమె గుడి కట్టించింది కేవలం వేరే స్త్రీలకు సంతానం కలగాలనే ఒక స్పెసిఫిక్ కోరికతో, అది కూడా నిస్వార్థంగా. అవును. కాని ఇప్పుడు చూడండి, ఈ గుడి కేవలం సంతానం కోసమే కాదు, అసలు ఏ కోరికైనా నెరవేర్చి ఒక పవర్ సెంటర్లాగా మారిపోయింది. నిజమే. అంటే ఆనాటి ఆ అసలు ఆశయం, అది కాలక్రమేణా ఎలా రూపాంతరం చెంది ఇప్పుడు అన్ని రకాల కోర్కెలు తీర్చే కేంద్రంగా మారింది అనేది ఆలోచించాల్సిన విషయమే కదా. బహుశా నమ్మకం అనేది మొదలైన కారణాన్ని దాటి విస్తరిస్తుందేమో, కాలంతో పాటు దాని పరిధి పెరుగుతుందేమో. అవును, చాలా ఆసక్తికరమైన పాయింట్. విశ్వాసం యొక్క పరిణామం అది.